నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం. మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే విమర్శిస్తారా? వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. జగన్ అనాలోచిత ఆలోచనలతో మతిలేని ఆరోపణలతో ప్రభుత్వంపై చౌకవారు విమర్శలు చేస్తున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి ఆగ్రహం. తిరుమలను రాజకీయ వేదికగా చేసుకున్న చంద్రబాబు వైసీపీ నేతలపై బురద జల్లడమే లక్ష్యంగా చేసుకున్నారు. మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రహదారుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, విద్యారంగం, జైళ్ల సంస్కరణలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 11/2025 జారీ చేసిన GOMS నెంబర్ 246 MAUD శాఖలో ఎపెక్స్ కమిటీ ఆమోదించిన స్టేట్ వాటర్ యాక్షన్ ప్లాన్కు సవరించిన పరిపాలన ఆమోదం కల్పిస్తూ 9,514.63 కోట్ల బడ్జెట్తో 506 ప్రాజెక్టులను కవర్ చేస్తూ మిగిలిన 281 ప్రాజెక్టులను లంసమ్ మోడ్ కింద సేకరణను క్రమబద్ధీకరించుట కొరకు మరియు సమర్థవంతమైన అమలు కోసం తగిన ప్యాకేజీలను రూపొందించి అమలు చేసేందుకు అనుమతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, గెస్ట్ హౌస్తో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్ను ఆమోదించేందుకు APCADA కమిషన్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందే టెండర్లు పిలిచాం కేబినెట్ అప్రూవల్తో. ఇప్పుడు L1గా వచ్చిన బిడ్డర్కి ఈ టెండర్ అప్పగించడానికి CRDA చైర్మన్కి, కమిషనర్కి అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఏపీలోని NH16తో అనుసంధానించే ఇంటర్చేంజ్తో పాటు యుటిలిటీలతో కూడిన బ్రిడ్జెస్, అండర్ పాస్లు మరియు 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్తో E3 రోడ్ విస్తరణకు సంబంధించి L1 బిడ్ను ఆమోదించేందుకు చైర్పర్సన్ అండ్ MD ADCLకు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ లంసమ్ కాంట్రాక్ట్ కింద 2 సంవత్సరాల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్తో 532,57,25,425 రూపాయలకి కాంట్రాక్ట్ విలువతో అమలు చేయబడుతుంది. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించే ఆసక్తితో స్కూల్ అసిస్టెంట్ల కేడర్కు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులు తెలుగు 227 మంది, హిందీ 91 మంది మరియు శారీరక విద్యా ఉపాధ్యాయులు 99 మంది, మొత్తం 417 పోస్టులు అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 25/11/2025 జారీ చేసిన GOMS నెంబర్ 30 సోషల్ వెల్ఫేర్ శాఖలో సాంఘిక సంక్షేమ శాఖ పరిపాలనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్వ్యవస్థీకరణ చేసిన ఉత్తర్వును ఆమోదించే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే వైసీపీ నేతలు విమర్శలు చేయడం దారుణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని నిరంతరం శ్రమిస్తున్నారని, మరోవైపు మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో గూగుల్, అడోబ్, ఎన్విడియా వంటి 18 ప్రపంచ దిగ్గజ కంపెనీలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అమెరికా వెళ్లి అలాంటి కంపెనీలతో సమావేశమయ్యారా అని ప్రశ్నించారు. ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 75 సంవత్సరాల వయసులో నిత్యం రివ్యూ మీటింగులతో, గత పాలకులు ఎలా పనిచేశారో మనం చూసాం. నిత్యం రివ్యూ మీటింగులతో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి లక్ష్యంగా, అమరావతి అభివృద్ధి లక్ష్యంగా, అలాగే వైజాగ్లో పెట్టుబడుల లక్ష్యంగా ఈ వయసులో కష్టపడి పనిచేస్తుంటే ప్రశంసించే స్థాయి, ప్రశంసిద్దామన్న ఆలోచన మీకు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ దారుణంగా మాట్లాడతారు. తర్వాత మాట్లాడతా. అలాగే ముఖ్యమంత్రి గారు అంత కష్టపడి పనిచేస్తా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీఓలు చాలామంది ఎంపీడీఓలుగానే రిటైర్ అయిపోయే పరిస్థితి. ఇవాళ ఆయన పదోన్నతులు కల్పిస్తుందో చాలామందికి 10,000 మందికి పంచాయతీరాజ్లో
ఆయన పదోన్నతులు కల్పించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, గౌరవ మంత్రి ఈ రాష్ట్ర యువ నాయకుడు లోకేష్ బాబు గతంలో అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళా. ఆ రోజున ఒకే ఒక రోజు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అన్వీల్ చేయడానికి అట్లంట తప్ప అన్ని రోజులు నిత్యం ఫార్చ్యూన్ 500 కంపెనీ సీఈఓలతో కొంతమందితో గూగుల్ వాళ్ళతో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేదో మహేష్ బాబు సినిమాల్లో డైలాగ్ ఉంటుంది, నువ్వు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, కానీ గూగుల్ మర్చిపోదు కదా, అట్ట కొడితే ఇట్ట వచ్చేస్తుందని ఏదో కామెడీ స్కిట్ ఒకటి ఉంటుంది. అలాంటి గూగుల్ చేసుకుని చూస్తాం గురించి సినిమా రైటర్లకి డైలాగ్గా పనికొచ్చిన గూగుల్ని వైజాగ్ తీసుకొచ్చి గూగుల్ డేటా సెంటర్ని $15 బిలియన్ గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మళ్ళీ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ యుఎస్ వెళ్ళి పెట్టుబడులే లక్ష్యంగా తన యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తమే నా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ అమెరికాలో 3 రోజుల్లో దాదాపు 18 కంపెనీలని గూగుల్ కానీ, అడాబ్ కానీ, ఎన్విడియా కానీ, ఇంటెల్ కానీ, ఏఎండి కానీ, ఓపెన్ ఏఐ కానీ, సేల్స్ ఫోర్స్, క్యాన్వా, అట్లాగే జీస్కాలర్, ఆటోడెస్క్, ఇలా చదవటానికి చాలాసేపు పెట్టే పరిస్థితి, క్రియేటివ్ ల్యాండ్, ఇలా కంపెనీలు కలిసి పెట్టుబడులు పెట్టండి ఈ రాష్ట్రంలో అని అడిగినందుకు లోకేష్ బాబును విమర్శిస్తున్నారని సూటిగా వైసీపీ నాయకులను అడుగుతున్నా. అలాగే ఆయన ఇండియన్ ఎకానమీ ప్రస్తుతం జీడిపి లెక్కల్లో 4.19 ట్రిలియన్ అయితే ఇవాళ ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషనే $4.6 ట్రిలియన్ ఉంది. ఆ కంపెనీతో లోకేష్ బాబు సమావేశమయ్యాడు, ఆ కంపెనీని తీసుకొస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే ఇంటెల్ $193 బిలియన్, అలాగే అడాబ్ అనేది $145 బిలియన్. మంత్రి నారా లోకేష్ గారు ఈ కంపెనీలతో చర్చలు జరుపుతా పెట్టుబడుల లక్ష్యంగా వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మళ్లించడానికి విశేష కృషి చేస్తుంటే లోకేష్ మాట్లాడే కంపెనీల పేరు స్పెల్ చేయటమే చాలామంది కష్టం వైసీపీ వాళ్ళకి. అంటే అందరినీ అంటలేదు, కొంతమంది బూతులు తిట్టేవాళ్ళు, ఇలా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళే వచ్చి ఇవాళ మళ్ళీ ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరం, తీవ్రంగా ఖండించాల్సిన అంశం కూడా. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనాలోచిత ఆలోచనలతో, మతిలేని ఆరోపణలతో ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఖండించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019-24 మధ్య 5 ఏళ్లలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది, రాష్ట్రంలో ఇల్లీగల్ మద్యాన్ని ఏరులై పారించింది, గంజాయి డ్రగ్స్ను కాలేజీలు, యూనివర్సిటీలకు సరఫరా చేయించింది జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. డ్రగ్స్ సంబంధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 24 మధ్యలో తన 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన వ్యక్తి ఎవరు? జగన్ రెడ్డి. నువ్వు కాదా? రాష్ట్రములో ఇల్లీగల్ మద్యాన్ని ఏరులే పారించావు, గంజాయి రకరకాల డ్రగ్స్ను కాలేజీలకు, యూనివర్సిటీలకు సరఫరా చేయించింది నువ్వు కదా. కనీసం 10,000 కోట్ల రూపాయల డ్రగ్స్ విజయవాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, రకరకాల పట్టణాల్లో ఆ 5 సంవత్సరాల్లో పట్టుబడితే దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నావు? అసలు అంత భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయంటే ఏ రకంగా డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలా. డ్రగ్స్ని ఏ విధంగా మీరు పెంచి పోషిస్తున్నారో కూడా ఒకసారి మీరు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఏ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే చూపిస్తున్నాయంటే ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ రీతిన మన రాష్ట్రంలోనే కాదు డ్రగ్స్ను వేరే రాష్ట్రాలకు కూడా సరఫరా చేయించి, వేరే దేశాలకు కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయించి ఈ రాష్ట్రంలో ఒక డ్రగ్స్ సామ్రాజ్యాన్ని సృష్టించి ఈరోజు మీరు కథలు చెప్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? జగన్ రెడ్డి, ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. మొన్నటికి మొన్న వైసీపీ విద్యార్థి విభాగం విశాఖపట్నం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ విషయంలో ఈగల్ టీంకు పట్టుబడితే ఆయన చెప్తున్నది ఏంటి? ఏదో చిన్నపిల్లవాడు, ఏదో తెలియజేశాడు, అతనికి ఏమి సంబంధం లేదు, అతని ఇట్ట విషయాల్లో రాడు, కావాల్సికల్లా ఈగల్ టీమే పట్టుకుందని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, జగన్ రెడ్డి, ఎందుకు కొండారెడ్డి మీదే అంత కక్ష ఈగల్ టీంకి? ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళనే పట్టుకుంటారు కానీ ఈగల్ టీం నిరపరాధులను పట్టుకుంటారా? ఎందుకు కొండారెడ్డి అనే వ్యక్తి మీద ఎందుకు ఈ కక్ష ఈగల్ టీంకి? ఒక్కసారి ఆలోచించండి. కొండారెడ్డి అనే వ్యక్తి
ఈరోజు మీ విశాఖపట్నం విద్యార్థి విభాగం అధ్యక్షుడు అంతకుముందు వేల కోట్ల రూపాయల మీ గంజాయి దందాలో, డ్రగ్స్ దందాలో అతనికి పార్ట్నర్షిప్ లేదా? కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ కొన్ని వందల వేల మందిలో విద్యార్థులను పెట్టి వారి ద్వారా డ్రగ్స్ సరఫరా చేయించింది కొండారెడ్డి కదా. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలా. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలనే ఈ ఒక్క డ్రగ్స్ దందానే కాదు, పరకామణిలో 72,000 రూపాయలతో దొరికిన ఒక వ్యక్తిని ఏదో తెలియజేశాడు, అదొక చిన్న విషయమని మాట్లాడుతున్నావు. నేను ఒకటే అడుగుతున్నా, 5,000 రూపాయలతో ఎవరైనా ఒక అధికారి ఏసీబీకి దొరికితే ఆయన్ని సస్పెండ్ చేస్తారు, ఆయన ఆస్తులన్నీ మొత్తం అటాచ్ చేస్తారు, గవర్నమెంట్కి రకరకాల శిక్షలు వేస్తారు. అట్లాంటిది 72,000 రూపాయలతో ఒక వ్యక్తి పరకామణిలో దొరికితే నువ్వు చిన్న విషయం అంటావు. వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దందాలో కొండారెడ్డి దొరికితే అదొక చిన్న విషయం అంటావు. మీ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అనే వ్యక్తి కోట్ల రూపాయలు కాజేసి కల్తీ నెయ్యి వ్యవహారంలో పోలీసులు దొరికితే ఆ కొండారెడ్డి ఆ అప్పన్నతో మా వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధం లేదు, ఆయన విపిఆర్ మనిషి అంటావు. ఇన్ని అబద్ధాలు చెప్పడానికి నీకు మనసలా వచ్చిందో జగన్ రెడ్డి నాకైతే అర్థం కావాలా. పొద్దున లేస్తే నీ బ్రతుకు అబద్ధాల బతుకు, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, మాట్లాడేవన్నీ మోసాలే. పూర్తిగా 5 సంవత్సరాల నీ పరిపాలనలో భ్రష్టు పట్టించావు ఈ రాష్ట్రాన్ని. డ్రగ్స్ దందా అయితే ఏమి, కల్తీ నెయ్యి వ్యవహారం అయితే ఏమి, వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశావు. అధికారం చేపట్టినప్పటి నుండి కూటమి ప్రభుత్వం హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తుందని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తిరుమలను రాజకీయ వేదిక చేసుకున్న చంద్రబాబు అనుక్షణం జగన్, వైసీపీ నేతలపై బురద జల్లడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట, తిరుమలలో మాంసం, మద్యం వినియోగం వంటి ఘటనల ద్వారా తిరుమల క్షేత్ర పవిత్రత మంటగలుస్తుంటే తమ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిని ఒక రాజకీయ వేదికగా చేసుకొని ఆ పవిత్రతని, ఆ దివ్యధామం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా మంటగలిపేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మా మీద విపరీతమైన బురద జల్లి హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నాము అన్న వివేచనను కూడా మర్చిపోయి రాజకీయ ప్రసంగాలు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేశాము అన్నటువంటి భ్రమలో పడి అదే ఆనవాయితీని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాటలు కావచ్చు, తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, పరకామణి కేసుకు సంబంధించిన విషయం కావచ్చును, కొత్తగా శ్రీవారి శాలువలకు సంబంధించిన వ్యవహారం కావచ్చును, అది ఏదైనా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్దేశపూర్వకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే హిందూ ధర్మాన్ని, తిరుమల క్షేత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చును అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ రోజు చేస్తున్నటువంటి ఆరోపణలే పదే పదే చేస్తూనే సంవత్సరంన్నర కాలంగా మరో 3.5 సంవత్సరాల పాటు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ దెబ్బతీయటం కోసమని దీనిని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది. ఏదైనా వాళ్ల హయాంలో చేస్తున్నా వాళ్లు చేస్తున్నటువంటి తప్పులని సవరించుకోవాల్సింది పోయి, సరిదిద్దుకోవాల్సింది పోయి, ఆ సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఒక్కదానికి కూడా రుజువుపరిచేటువంటి అంశాలు ఏవి కూడా చెయ్యకుండా నిరంతరము నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదనే వేలు చూపిస్తూ ఎక్కుపెట్టి బాణాలు సంధిస్తూ రాజకీయ ప్రలోభం కోసమనే మొత్తం ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. సరిగ్గా సంవత్సరం క్రితం రోజున వైకుంఠ ఏకాదశిన జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయి 40 మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలైతే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన తిరుపతికి వచ్చి వైకుంఠ ఏకాదశిని
10 రోజులు ఎవరు పెట్టమన్నారు? నేను భక్తులందరినీ కూడా అడిగినాను, భక్తులందరి దగ్గర నేను సమాచారం స్వీకరించినాను. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, కొండ మీదనే ఉంటే కేవలం ఏకాదశి ద్వాదశి ఈ 2 రోజుల పాటే, వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజుల పాటు ఉంటే చాలా బాగుంటుంది దర్శనం అని చెప్పినారు. అది 35 గంటలైనా 50 గంటలైనా సరే మేము క్యూ లైన్లలో ఉండి ఎంత సమయమైనా వేచి ఉండి స్వామిని దర్శించుకుంటేనే మాకు ఆత్మతృప్తి కలిగేది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.